నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. నార్మల్గా జనాలు బయట ఏమనుకుంటున్నారంటే, అంటే ఇప్పుడు హై రేంజ్డ్ కాకుండా స్మాల్ క్యాపిటల్స్, అంటే సపోజ్ ఇప్పుడు 50 రూపీస్ బిలో 100 రూపీస్ ఉన్న వాళ్ళని బల్క్గా తీసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తాయి కదా అని ఒక దీంట్లో ఉన్నారు సార్. దాని గురించి మీరు ఏమంటారు సార్? అసలు పెరుగుతాయా అసలుకి? బేసికల్గా స్మాల్ క్యాప్స్కి మనం అనుకున్న దానికి స్టాక్ రేట్కి సంబంధం ఉండొచ్చు అండి. బేసికల్గా ఇండియాలో మొత్తం 4500 కంపెనీస్ స్టాక్ మార్కెట్లో రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే. వీటి మొత్తాన్ని సైజ్ వైజ్గా క్లాసిఫై చేసినప్పుడు లార్జ్ క్యాప్ అంటే కేవలం టాప్ 100 మాత్రం లార్జ్ క్యాప్ అంటారు. ఓకే. సైజుని బట్టి వచ్చిన క్లాసిఫికేషన్ అనమాట అది. దాని తర్వాత ఉన్న 150 కంపెనీస్ మాత్రమే మిడ్ క్యాప్ అంటారు. అంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ రెండు కలిపి ఉంది 250 కంపెనీసే ఓవరాల్ గా. ఏది 4500 కంపెనీల్లో. ఓకే. మిగతా రెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మొత్తాన్ని స్మాల్ క్యాప్ అని, మైక్రో క్యాప్ అని ఇలానే పిలుస్తారు అనమాట. అందుకని మనం స్మాల్ క్యాప్ 250 అంటే 250 కంపెనీసే, కానీ రెస్ట్ ఆఫ్ ది ప్యాక్ కూడా ఉన్నాయి మొత్తం కూడా స్మాల్ క్యాప్సే. చాలా మంది అంటే షేర్ ప్రైస్ చూసేసి షేర్ ప్రైస్ కనుక ఒక 100 రూపాయల లోపు ఉంటే వాటిని స్మాల్ అనుకుంటారండి. రేట్ని బట్టి స్మాల్ అనుకోకూడదు, సైజుని బట్టి స్మాల్ అనుకోవాలా, కంపెనీని బట్టి. కంపెనీలో ఎన్ని స్టాక్స్ ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి, ఒక షేర్ కొనాలంటే 2950 పే చేయాలా. కంపెనీలో ఉన్న మొత్తం స్టాక్స్ కొనాలంటే మీరు 20 లక్షల కోట్లు పే చేయాలా. ఇప్పుడు రిలయన్స్ నెంబర్ 1 మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట. ఇట్లా కంపెనీలో ఉన్న టోటల్ స్టాక్స్ ఇంటూ కరెంట్ షేర్ ప్రైస్ లెక్కేసుకుంటే ర్యాంకులు ఇస్తారు, దాని వాల్యూని బట్టి ర్యాంకులు ఇస్తారు అనమాట. అప్పుడు మొత్తం 4500 ర్యాంకులు వస్తాయి. అందులో టాప్ 250 మాత్రమే లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అంటాం. రెస్ట్ ఆఫ్ ది ప్యాక్ అంతా ఇంకా స్మాల్ క్యాప్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎన్ని షేర్లు ఉన్నా ఎంత ఉన్నా సరే. చాలా మంది స్మాల్ క్యాప్ అంటే చిన్న అనుకుంటారు. లేదు, 25,000 కోట్ల కన్నా కింద ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ప్రస్తుతం లైవ్ మార్కెట్లో అయితే 28,000 కోట్లు కన్నా కింద ఉన్నాయి అన్ని స్మాల్ క్యాప్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. అన్ని స్మాల్ క్యాప్సే. అందుకని షేర్ ప్రైస్ 3000 ఉండొచ్చు, 5000 ఉండొచ్చు, మీరు 50 రూపాయలు కూడా ఉండొచ్చు స్మాల్ క్యాప్స్ లో. ఎండ్ ఆఫ్ ది కంపెనీ గ్రోత్ చూసి మీరు ఇన్వెస్ట్ చేయాలి తప్ప రేట్ని చూసి కాదండి. చాలా మంది అనుకుంటారు ఈ 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి తక్కువ కాబట్టి త్వరగా గ్రో అవుద్దేమో అంటారు. ఫ్యూచర్ లో ఏమైనా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ 1 రూపీ 2 రూపీస్ వచ్చినా కూడా మనం బల్క్ గా పెడితే హై అమౌంట్ హ్యూజ్ అమౌంట్ వస్తుంది అనే ఒక థాట్ లో వస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే 10 రూపాయలైనా 100 రూపాయలైనా అది ఇంట్రాడేలో 1% మూవ్ అయితే నీకు 1% వచ్చింది తప్ప ఎక్కువేం కాదు కదా. అందుకని నెంబర్ క్వాంటిటీ ఎక్కువ అవుతుందని హ్యాపీ ఫీల్ అవుతారు తప్ప క్వాలిటీ చూడటం లేదనమాట. అందుకని స్మాల్ క్యాప్స్ అంటే కేవలం 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు దొరికే స్టాక్స్ అని కాదు, సైజుని బట్టి వచ్చిన డెఫినేషన్ అది. అంతే తప్ప స్టాక్ రేట్ని బట్టి కాదు. సపోజ్ ఎంఆర్ఎఫ్ ఉంది అనుకోండి, అది ఒక్కో షేరు 1,30,000 దాకా ఉంటుంది. బట్ అది లార్జ్ క్యాప్ కాదు, మిడ్ క్యాప్ కాదు, మామూలు స్మాల్ క్యాప్ లో కేటగిరీ అంతే. ఆల్మోస్ట్ 35,000 కోట్లు ఉంది అది. అంటే స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ లో ఉంది అది. సో అందుకని మనీ అంటే 50 రూపాయలు 100 రూపాయలు కాదు, సైజ్ వైజ్ గా తీసుకుంటే టాప్ 250 కాకుండా ఇండియాలో ఉన్న 95% కంపెనీస్ అన్ని కూడా అంటే స్మాల్ క్యాప్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు స్మాల్ క్యాపిటల్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఏమైనా మిడ్ క్యాప్ లైక్ అట్లా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా సార్? అసలు చాలా మంది ఈ స్మాల్ క్యాప్ లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీ సైజ్ చిన్నది కాబట్టి గ్రోత్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనే ఒక థాట్ లో పెడతా ఉంటారు. బట్ గుర్తుపెట్టుకోండి, దానికి ఉన్న ఛాలెంజెస్ దానికి ఉంటాయి, పెద్దాటుకున్న ఛాలెంజెస్ పెద్దాటుకుంటాయి. చిన్నాట్లో గ్రోత్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఒక చిన్న హోటల్ దాన్ని ఎక్స్పాండ్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఒకటే సెంటర్ కాబట్టి 2 సెంటర్లు పెట్టడం ఈజీ. పెద్ద హోటల్స్ కి 2 సెంటర్లు పెట్టడం చాలా కష్టం అనమాట. అంటే 1 కోటి రూపాయలు డబల్ చేయడం కష్టం, మీరు అన్నట్టు 1,00,000 రూపాయలు డబల్ చేయడం ఈజీ దాంతో పోల్చుకుంటే. ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి. కానీ కంపెనీలు అలా కాదు, ఛాలెంజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని చిన్న కంపెనీలు నిజంగా డబల్ అవుతాయి అంటే అది ఈజీ ఏం కాదు. హిస్టారికల్ డేటా కనుక చెక్ చేసుకుంటే స్మాల్ క్యాప్ 250లో 10% నుంచి మ్యాక్సిమం 15% బుల్ మార్కెట్లో ఉంటే, మామూలు టైంలో 10% లేదా బుల్ మార్కెట్లో 15% మాత్రమే మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ వెళ్తాయి. సైజ్ పెరిగిందంటే కంపెనీ గ్రో అవుతుంది అనమాట. అంతే. ఆ 10% కోసం పబ్లిక్ అంతా వాటిని చేంజ్ చేస్తా ఉంటారు. అంటే 80% సినారియోలో అందులో 30% జీరో కల్ ట్రావెల్ చేస్తాయి, 80% ఇంకా అక్కడ పడి ఉంటాయి. గ్రోత్ ఉండదు వాటికి. ఎందుకంటే ఇప్పుడు ఐటీ ఉందనుకోండి, స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్ 250 ఉన్నాయి. పెద్ద సైజు ఉన్న ఐటీఏ స్ట్రగుల్ అవుతున్నాయి. అప్పుడు అలాంటప్పుడు చిన్న ఛాన్స్ ఎక్కడ వస్తుంది, ఈజీ కాదు. అందుకని అది ఉన్న డొమైన్లో అది నెంబర్ 1 అయితే కనుక స్కోప్ ఉంటుందండి, అన్నిటికి ఉండదు. అందుకని మీరు ఏదన్నా ఒక స్టాక్ తీసుకుంటే షేర్ రేట్ని బట్టి కాకుండా
వాళ్ళు ఉన్న డొమైన్ లో వాళ్ళు నెంబర్ 1 నెంబర్ 2 లో కనుక ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ ఏరియాలో ఎక్స్పర్టైజ్ కాబట్టి తీసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మూవీస్ ఉందనుకోండి, పీవీఆర్ అది స్మాల్ క్యాప్ కంపెనీ, అది ఆ ఏరియాలో మూవీ స్క్రీనింగ్ లో డిస్ట్రిబ్యూషన్ లో అది నెంబర్ 1 దాంట్లో కూర్చోవచ్చు. అలాగే షుగర్ కంపెనీస్ లో బలరామ్ చీని అది నెంబర్ 1, అది చిన్న కంపెనీ, దాంట్లో కూర్చోవచ్చు. అట్లా మీరు ఆ ఏరియాలో అది నెంబర్ 1 అయితే గనక మంచి కంపెనీ అయితే తీసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయొచ్చు, తప్పేం లేదు. బేసికల్ గా మీరు అంటే స్టాక్ మార్కెట్ స్పెషలైజ్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలండి. స్టాక్ జోలిపోతున్నారంటే నాలెడ్జ్ లేదు అనుకుంటే లేదు, మీకు ఏ టైప్ స్టాక్స్ కావాలో ఆ టైపు ఉన్న ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, వాటిని బట్టి వేసుకుంటే వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళేంటి ఎవ్రీ 6 months కి రీబ్యాలెన్స్ చేస్తారు. అందుకని జీరో కాకముందే మీకు సేఫ్టీగా లాంచ్ చేస్తారు వాళ్ళు. అందుకని సైకలాజికల్ స్ట్రెస్ అవ్వకుండా నాలెడ్జ్ పెంచుకొని మీరు స్టాక్స్ డీల్ చేయండి. లేదా నాలెడ్జ్ లేదనుకున్నప్పుడు కనుక మ్యూచువల్ ఫండ్స్ వాటిని డీల్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ జీరో కానివ్వరు, ఎవ్రీ 6 months ఒకసారి పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ లో హైలీ ప్రొఫెషనల్ లెవెల్ కాబట్టి బాగుంటుంది అనమాట. అందుకని చాలా మంది ఏంటంటే 5-10 తీసుకుంటారు. అంటే బుల్ మార్కెట్ లో అన్ని పెరుగుతూ ఉంటాయి. ఒక్కసారి మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, పెరిగిన దానికన్నా స్పీడ్ గా పట్టడం స్టార్ట్ అవుతుంది అనమాట, అందరు స్టక్ అవుతారు. అన్ఫార్చునేట్లీ రిటైలర్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర తక్కువ డబ్బు ఉంటుంది కాబట్టి త్వరగా గ్రో అవుతుందని చెప్పి చిన్నట్లు పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ ఒకసారి స్టక్ అయ్యారనుకోండి, దాన్ని కొనే వాళ్ళు ఉండరు అండ్ రోజు కింద పోతూ ఉంటాయి. మొత్తానికి మనం హిస్టారికల్ డేటా కనుక చెక్ చేసుకుంటే స్మాల్ క్యాప్లో కేవలం 10% స్టాక్స్ మాత్రమే మిడ్ క్యాప్ లేదా లార్జ్ క్యాప్ అవుతాయి. మిగతా రెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మొత్తం కూడా అంటే 85% వరకు కూడా స్మాల్ క్యాప్ గా ఉండిపోద్ది, పర్మనెంట్ గా అంతే ఉండిపోద్ది. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకున్నారు అనుకోండి, మనతో పోల్చుకున్న బెటర్ నాలెడ్జ్ కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఓకే, అందుకని ఇన్నోసెన్స్ కి ఇక్కడ ప్లేస్ లేదు. మీరు ఎంతకంత ప్రొఫెషనల్ అవ్వాలి, నాలెడ్జ్ అని పెంచుకోవాలి, లేదా మ్యూచువల్ ఫండ్ లో కూర్చొని. మ్యూచువల్ ఫండ్ అందరూ ఒకటే, నువ్వు నేను ఎవరు పెట్టినా కూడా ఒకటే, ఎందుకంటే ఫండ్ మేనేజర్ కేర్ తీసుకుంటారు కాబట్టి. ఏదో తెలిసి తెలియకుండా స్మాల్ క్యాప్ లో అయితే ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఎక్కువ మంది చూడండి, ఐడియా ఉంటుంది, ఎస్ బ్యాంక్ ఉంటుంది, అండ్ సుజలా ఉంటుంది, అండ్ చిన్న చిన్న కంపెనీసే ఉంటాయి. పోనీ ఈ కంపెనీలో ఉంటారంటే ఈ పెద్దగా అవుతున్న 100 రూపాయలు దాటిందనుకో మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ ఆపేసి మళ్ళీ కొత్త తీసుకుంటారు. సక్సెస్ ఉండేది కేవలం 10% అండి స్మాల్ క్యాపిటల్స్. ఆ 10% కూడా మీరు వదలకూడదు ఒకవేళ మంచి గ్రోత్ ఉంటే కనుక. మొత్తానికి ఏదైనా కావచ్చు, కంపెనీ గ్రోత్ కనుక మోర్ దెన్ 10% ఉండి, ప్రాఫిట్ గ్రోత్ కనుక 10% దాటి, అండ్ కంపెనీ ప్రమోటర్ కనుక వాటా ఎక్కువ ఉండి, అండ్ బాగా బుక్ వాల్యూ కనుక పెరుగుతా పోతుంది అంటే అవి మంచి హెల్దీగా ఉన్నట్లు లెక్క, అండ్ లాంగ్ టర్మ్ లో పర్ఫార్మెన్స్ ఉంటున్నట్లు లెక్క. ఎప్పుడైనా సేల్స్ ఆగిపోయినా అంటే ప్రాఫిట్ డౌన్ అవుతున్నా అది అలర్ట్ అనమాట. బెటర్ ఏంటంటే ఇంకో దాన్ని చూసుకోవడం బెటర్ అనమాట. అంతే తప్ప అది తక్కువ రేటుకి దొరుకుతుంది ఒక రీజన్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోకూడదు. ఎందుకంటే 80% ప్రాబిలిటీ మీరు అక్కడే ఉంటారు, ఎలాంటి డబ్బులు రావు స్మాల్ క్యాప్స్ లో. ఎందుకంటే ఓన్లీ 10% ప్రాబిలిటీ ఉంది లార్జ్ అండ్ మిడ్ అయ్యేది. మీరు కనుక హిస్టారికల్ డేటా తీసుకుంటే ఇయర్లీ 2-3 తప్ప అసలు అవ్వవు. ఇయర్లీ 2-3 తప్ప 10% కూడా ఇయర్లీ ఎందుకంటే మార్కెట్ లో బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ రొటేట్ అవుతా ఉంటాయి కదా, ఈ పడ్డప్పుడు ఎక్కువ పడతాయి, పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతాయి, పడ్డప్పుడు కూడా అదే స్పీడ్ తో పడతాయి. అంటే 2008 లో మార్కెట్ పడ్డప్పుడు అయితే కంపెనీస్ కొన్ని అడ్రస్ లేవు, అడ్రస్ లో ఐవీఆర్సీఎల్ ఒకటి, గాయత్రి ప్రాజెక్ట్స్ ఒకటి, ఇలాంటి కొన్ని వందల్లో, జేపీ అసోసియేట్స్ ఒకటి. ఎందుకంటే బిజినెస్ వెరీ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ లో రన్ అవుతా ఉంటుంది, రన్ అవుతా ఉంటుంది. అలాంటి టైంలో బిజినెస్ ఏదన్నా ఛాలెంజ్ చేసేలాగా వేరే కంపెనీలు వచ్చినా వీళ్ళు సస్టైన్ కలపోయినా అది ఈజీగా జీరోకల్ ట్రావెల్ చేస్తాయి. సపోజ్ మీరు టెలికామ్ లో ఉండాలి అనుకున్నారు అనుకోండి, భారతీయ ఎయిర్టెల్ ద బెస్ట్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు, అండ్ రిలయన్స్ జియో కూడా బెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి. ఆ రెండింటిలో ఉంటే మీకు సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఐడియాలో ఉన్నారనుకోండి, దానికి మోర్ దెన్ 2 lakh వరకు అప్పు ఉంది దానికి, అట్లా అప్పులు తెచ్చుకుంటూ ముందు పడడం చాలా కష్టం. ఏదైనా స్పెక్యులేటివ్ బెట్స్ లాగా పెట్టచ్చేమో కానీ నేను 5-10 దాంట్లో పడి ఉంటా అంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు, ఏం గ్రోత్ ఏముండదు. ఎందుకంటే మామూలుగా జనాలు ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ పెద్దవి అయిపోయినాయి. ఇప్పుడు సపోజ్ ఎయిర్టెల్ జియో అనుకోండి, ఆల్రెడీ పెద్ద కంపెనీలు, ఇంకా అవి ఏం పెరిగేదానికి ఛాన్సెస్ ఉండదు. లైక్ ఇప్పుడు ఐడియా కానీ వోడాఫోన్ తీసుకున్నామండి, ఇప్పుడు గ్రోత్ అవుతుంది, ఫ్యూచర్ లో ఇంత వెళ్తుందేమో అనే ఒక దీంతో స్మాల్ క్యాపిటల్. అందుకే నేను ఏంటంటే దాని సేల్స్ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ మీరు ట్రాక్ చేస్తే కంపెనీకి అప్ ఎంత ఉంది, సేల్స్ గ్రోత్ ఎంత ఉంది, అండ్ ప్రాఫిట్ ఎంత వస్తుంది ట్రాక్ చేశారనుకోండి, మీరు కొంచెం సైంటిఫిక్ వేలో ఆలోచిస్తున్నారు కాబట్టి దాని రీజనల్ ఉంది దానికి. అలా కాకుండా స్టాక్ ప్రైస్ ఒకటే మూవ్ అవుద్ది అని థింక్ చేశారనుకోండి, స్టాక్ ప్రైస్ ఎందుకు మూవ్ అవుద్ది అంటే ఇన్స్టిట్యూషన్ కొంటే మూవ్ అవుద్ది, నువ్వు నేను కొంటే మూవ్ అవ్వదు. వాళ్ళకి మనకు నాలెడ్జ్ ఎక్కువ కదా, అందుకని వాళ్ళు ఈజీగా ఎబిడితే కొనరు, అందుకని ప్రాఫిబిలిటీ ఉన్నట్టునే కొంటారు. అందుకని బెస్ట్ ఏంటంటే సేఫ్టీ సెక్యూర్గా ఉండటం కోసం
ఆల్రెడీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్లో ఉండటం బెటర్ అనమాట. Oh. అంటే చిన్న చిన్నట్లో ఉంటే కష్టం. అందుకని నువ్వు భారతీయ ఎయిర్టెల్ వర్సెస్ ఐడియాని ఇచ్చావనుకోండి, నేను బ్లైండ్గా భారతీయ ఎయిర్టెల్ రికమెండ్ చేస్తాను. అది ఆల్ టైమ్ హైలో ఉందా లోలో ఉంది కాదు, ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అండ్ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉంది, అప్పులు చాలా తక్కువ ఉంది అండ్ నెట్వర్క్ చాలా ఎక్కువ ఉంది, నేను దాన్ని రికమెండ్ చేస్తాను. తక్కువ రేటుకి వస్తున్న రీజన్తో మాత్రం దీన్ని రికమెండ్ చేయాలి, ఐడియా రికమెండ్ చేయాలి. ఎందుకంటే అది సర్వైవింగ్ స్కిల్స్ చాలా తక్కువ, 4-5 years కల్లా ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటుంది అది. ఎందుకంటే దాన్ని అప్పులే 2 లక్షల కోట్లు ఉన్నాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ పోల్చుకుంటే అప్పులన్నీ ఉన్నప్పుడు అంత వర్త్ ఏం కాదు. కాకపోతే స్టాక్ మార్కెట్ ఏంటంటే కొంతమంది టర్న్ అరౌండ్ స్టోరీస్ని బెట్టకేస్తూ ఉంటారు. టర్న్ అరౌండ్ అంటే ప్రస్తుతం లాసుల్లో ఉంటుంది, అంటే ఫ్యూచర్లో ఏదో ఒక రోజు లాసుల్లో నుంచి ప్రాఫిట్లోకి వస్తారని చెప్పేసి బెట్టకత్తా ఉంటారు అనమాట. అలాంటి కేటగిరీ వాళ్ళు ఈ ఐడియా లాంటి స్టాక్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళు సేఫ్టీ చూడరు, వాళ్ళు టర్న్ అరౌండ్ అవుతుంది ఏదో రోజు ఖచ్చితంగా, అప్పటికల్లా అలా ఇన్వెస్ట్ చేసి పెట్టేసి ఉంటారు. సపోజ్ కొన్ని అలా బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఉందనుకోండి, జొమాటో ఈ సంవత్సరం ప్రాఫిట్ లోకి వచ్చింది, ఇప్పుడు వరకు అది లాస్లోనే ఉంది. అందుకని మార్కెట్కి ఆ విషయం తెలుసు కాబట్టి అది 50 రూపాయలు దాన్ని 200 రూపాయలు దాకా తీసుకొచ్చేసారనమాట. అట్లా మార్కెట్కి ముందే కొంచెం ఇన్సైడర్స్కి గెస్ గేమ్ ఆడతారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. బట్ ప్రతి బిజినెస్ మోడల్ టర్న్ అరౌండ్ అవ్వదు, అంటే ఆ బిజినెస్ మోడల్లోనే సక్సెస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది అనమాట. రిటైలర్స్ అంటున్నారు తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు కాబట్టి ఆ కొద్ది మంది జాగ్రత్తగా ఉంచుకోవాలి తప్ప ఐడియా లాంటికి వాటికి కేటాయించే బదులు బెటర్ టు పికప్ ది భారత్ ఎయిర్టెల్ లాంటి స్టాక్స్ లేదా రిలయన్స్ లాంటి స్టాక్స్ పెట్టుకోవడం బెటర్. ఎప్పుడైనా కూడా ఓవరాల్ గా కంపెనీ గ్రోత్ చూసి ఎండ్ ఆఫ్ ది కంపెనీ గ్రోత్ మన స్టాక్ గ్రోత్ అంతే. టెంపరీగా స్టాక్ పెరగొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ లో ఫండమెంటల్ దాటి ఏ స్టాక్ పెరగవు. ఓకే సార్, అందుకని ఇండియాలో ఈ రెండింటికి ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్.